సుప్రీం టీవీ ప్రేక్షకులందరికీ హాయ్. గత 18 సంవత్సరాలుగా డెంటల్ హెల్త్ సెక్టార్ లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దాదాపు 1000కి పైగా ఫ్రీ డెంటల్ హెల్త్ చెకప్ క్యాంప్స్ పెట్టేసి ప్రజలందరిలో అవగాహన కల్పిస్తూ ఎప్పుడు నిత్యం ఈ అవగాహన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నటువంటి కేఎంకే రమేష్ గారు, డైరెక్టర్ వి డెంటల్ హాస్పిటల్స్, మన ఛానల్ ద్వారా కూడా మన ప్రేక్షకులందరికీ అవగాహన కల్పించడానికి మన స్టూడియోకి ఇచ్చేశారు. స్వాగతం చెప్తాం. వెల్కమ్ సార్. నమస్తే అండి. రమేష్ గారు, సాధారణంగా హెల్త్ అనగానే మనకి బాడీలో ఉన్న హెల్త్ అంటే గుర్తొస్తుంటుంది. ఓరల్ హెల్త్ అనేది ఇగ్నోర్ చేసేద్దాం అని అందరూ అనుకుంటారు. ఎప్పుడు పరిస్థితి చేయి దాటిపోయే వరకు. చేయి దాటిపోయిన తర్వాత అర్థం అవుతుంది, హాస్పిటల్కి వచ్చాక తెలుస్తుంది ఇందులో ఇంత ఉంది, మనం చాలా జాగ్రత్తగా ఉండుంటే బాగుండు అని. సో దాని గురించి మీరేమంటారు? మంచి క్వశ్చన్ అండి. ముందుగా సుప్రీం టీవీ ఛానల్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. అందరికీ మంచి విషయాలు షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా అడిగిన క్వశ్చన్లోనే అర్థం ఉంది. చాలా మంది బాడీలో సంబంధించి ఏ పార్ట్ అయినా సమస్య వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం, తగిన ట్రీట్మెంట్ చేయించుకోవడం జరుగుతుంది. కానీ ఓరల్ హెల్త్ సంబంధించి నోటిలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ని కలుద్దాం అనుకుంటారు. కానీ ఏదో మెడికేషన్ వాడి తాత్కాలికంగా ఆ పెయిన్ తగ్గగానే మళ్ళీ ఆ విషయాన్ని మర్చిపోతారు. ఎందుకంటే నోట్లో ప్రాబ్లం అనేది ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే మన సంపూర్ణ ఆరోగ్యం మన నోటి ఆరోగ్యంతో ఆధారపడింది. అందుచేత నోటి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ అనేది చేయించుకోవాలి. ఓరల్ హెల్త్ సంబంధించి ప్రతి 6 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోవడం ద్వారా ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉంటే డెంటిస్ట్ గమనించి దాని గురించి మనకు అవగాహన కల్పించి ఆ ట్రీట్మెంట్ అంతా జరుగుతుంది. అంటే మనకి ఇబ్బంది రాకపోయినా కూడా ముందే చూపించుకోవాలండి వచ్చి. అవును సార్, తప్పనిసరిగా. అంటే ఇబ్బంది ఉన్నా లేకపోయినా ప్రతి 6 నెలలకి కంపల్సరీగా ఓరల్ చెకప్ చేయించుకోవడం అనేది డెంటిస్ట్ తోటి చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే ఒక అంశం చెప్పాలంటే, మన దేహం అనేది ఒక దేవాలయం లాంటి, పవిత్రమైన దేవాలయం లాంటి దేహంలో ముఖద్వారం మన నోరు. మన ఆహారం తీసుకునే, బాడీకి శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకునేది నోటి ద్వారానే. అంచేత ఈ నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. నోటిలో ఏ సమస్య ఉన్నా కూడా మనకి మనం గమనించుకోవడం కాబట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని కలిసి ఓరల్ హెల్త్ చెకప్ చేయించుకుని ఏదైనా చిన్నపాటి సమస్య ఉంటే దాని తగిన ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది ఉత్తమం. రెండవది ఏంటంటే, ప్రీవియస్గా మనకి ఫైబర్ కంటెంట్ ఉండే ఫుడ్ తినేవాళ్ళం. గత జనరేషన్స్ ముందు చూస్తే ఒక 10, 20, 30 సంవత్సరాల క్రితం మనం తినే ఆహారంలో పీచు పదార్థం ఉండేది. ఇప్పుడంతా జంక్ ఫుడ్స్. మనం తినే ఆహారంలో ఎక్కడ పీచు అనేది ఉండట్లేదు. అందుచేత ఓరల్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ రావడానికి కారణం అవుతుంది. అందుచేత ఓరల్ హెల్త్ చెకప్తో పాటు ప్రతి 6 నెలలకి స్కేలింగ్, అంటే ప్రొఫెషనల్ క్లీనింగ్ అనే ప్రాసెస్ కూడా చేయించుకోవాలి. మనం ప్రతిరోజు లేవగానే బ్రష్ చేస్తాం, అది మన పర్సనల్ క్లీనింగ్. దాని ద్వారా 100% మన నోరు శుభ్రపడదు. ఫుడ్ పార్టికల్స్ లేకపోతే పాచి లాంటి గారలాగా పంటి మూలల్లో, చిగురు మూలల్లో పట్టేసి అది పేరుకుపోయి చిగురు సమస్య లేదా పంటి సమస్య రావడానికి ప్రధాన కారణం అవుతాయి. అందుచేత ప్రతి 6 నెలలకి ప్రొఫెషనల్ క్లీనింగ్ చేయించుకోవడం అనేది చాలా ఉత్తమం. ఇప్పుడు పంటి సమస్య అనగానే సాధారణంగా ఎప్పుడో వయసు అయిపోయిన తర్వాత 60 ఏళ్లకు 70 ఏళ్లకు రాకుండా చిన్నపిల్లల దగ్గర నుంచే స్టార్ట్ అయిపోతుంది. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఇది చక్కగా అడిగారు ప్రశ్న. మనకి ముందు తరాలతో పోల్చుకుంటే 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత పంటి సమస్యలు రావటం, పళ్ళు ఊడటం జరిగేది. అంటే ముసలి వాళ్ళకే పంటి సమస్యలు వస్తాయనేది మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ తరంలో, ఈ జనరేషన్లో చిన్నపిల్లలకి, అంటే పాలపళ్ళ వయసులో కూడా, అంటే 3 సంవత్సరాలు వయసులో కూడా పంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దాని ప్రధాన కారణం ఏంటంటే, ముందుగా చెప్పినట్టుగా జంక్ ఫుడ్స్, ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే మన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, చిన్న వయసు నుంచి కూడా మైండ్కి ఎక్కువ టెన్షన్స్ తీసుకోవటం, ఇవన్నీ కూడా నోటి సమస్యలు రావడానికి ప్రధాన కారణంగా ఉన్నాయి. పాలపళ్ళు వయసులో కూడా కొంతమంది గమనిస్తూ ఉంటాం, పుచ్చులు కనిపిస్తాయి నోట్లో. పేరెంట్స్ అనుకుంటారు పాలపళ్ళే కదా, అలాగే వస్తాయి కదా, 6 నుంచి 12 సంవత్సరాల వయసులో పాలపళ్ళని ఊడిపోయి పర్మనెంట్ శాశ్వత దంతాలు వస్తాయి, అవి వచ్చేవి బాగా వస్తాయో అని అశ్రద్ధ చేస్తారు. కానీ పాలపళ్ళ వయసులో పుచ్చిపోతే పళ్ళు, వాటిని అశ్రద్ధ చేస్తే వచ్చే పర్మనెంట్ టీత్ కూడా పుచ్చులతో
లేకపోతే అన్హెల్దీగానో రావడానికి కారణం అవుతుంది. అంచేత పళ్ళ వయసులో ఏదైనా ఇబ్బందులు ఉంటే డెంటల్లో చాలా విభాగాలు ఉన్నప్పుడు పిడోడాంటిక్స్, చిన్నపిల్లలకి దంతాలకు సంబంధించి ట్రీట్మెంట్ చేయడానికి స్పెషలిస్ట్ ఉంటారు. ఆ డాక్టర్ చెక్ చేస్తారు, చేసి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అండ్ తప్పనిసరిగా పళ్ళ వయసులో కూడా పిల్లలకి డెంటల్ చెకప్ అనేది తప్పనిసరి. అలాగే కొంతమంది చూస్తుంటాం, పిల్లలు నిద్రపుచ్చడం కోసం నోట్లో పాలు తిత్తి కానీ లేదా పాల సీసా కానీ పెడతారు. ఆ పాలు తాగుతూ పిల్లలు పడుకుని పోతారు. అదొక చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. చాలా మంది పిల్లలు తీసుకొస్తుంటారు మా హాస్పిటల్కి, పళ్ళ వయసులో పళ్ళు పుచ్చిపోతుంటాయి. ప్రధాన కారణం ఈ మిల్క్ బాటిల్ నోట్లో పెట్టి నిద్రపుచ్చడం. ఎందుకంటే వాళ్ళు పాలు తాగుతూ బాటిల్లో నిద్రపోతారు, బాగానే ఉంటుంది, ప్రసాదం నిద్రపోతున్నారు కానీ పేరెంట్స్ అనుకుంటాం. కానీ ఆ పాలు నోట్లో తీసుకున్నప్పుడు నోటి బొగ్గల్లో ఆ పాలు ఉండిపోతాయి. ఆ పాలలో స్వీట్నెస్ ఉంటుంది, పంచదార అలా వేస్తారు. అంచేత అది నిలవ ఉండిపోయి నోట్లో అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి పళ్ళు పుచ్చుకోవడానికి ప్రధాన కారణం అవుతుంది. అంచేత అటువంటి అలవాటు ఏదైనా పిల్లలకి ఉన్నట్టయితే వెంటనే మానిపించండి, నెమ్మదిగా మానిపించండి. పిల్లలకి అటువంటి అలవాటు చేయద్దు. సార్, ఇందాక మాటల మధ్యలో టెన్షన్ వల్ల కూడా పళ్ళ సమస్యలు వస్తాయండి, అవునా? ఎస్, తప్పనిసరిగా అండి. టెన్షన్స్ వల్ల మన జాబ్ టెన్షన్ కానివ్వండి, వర్క్ టెన్షన్ కానీ, ఇతర పర్సనల్ ఇష్యూస్ వల్ల టెన్షన్స్ ఏదైతే తీసుకుంటామో దానివల్ల ప్రధానంగా చిగురు మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. చిగురు సమస్యతో మా దగ్గర వచ్చే పేషెంట్స్ ని సర్వే చేసినప్పుడు చిన్న వయసులో 26-30 సంవత్సరాల వయసులో కూడా చిగుళ్ళు పూర్తిగా పాడైపోయి ఉండాల్సిన పొజిషన్లో కన్నా జారిపోయి చిగురు నుంచి రక్తం రావటం, నోటి నుంచి చెడు వాసన బ్యాక్ బెత్ రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి. దానికి కారణాలు అన్వేషించినప్పుడు ఈ టెన్షన్స్ లో ఉన్న పర్సన్స్ వల్ల ఆ పొజిషన్ లో కూడా ఇటువంటి సమస్యలు తలెత్తున్నాయనేది కూడా సర్వేలో వెల్లడైంది. సార్, అలాగే స్టార్టింగ్ లోనే నోటి ఆరోగ్యం మీద ఆధారపడే శరీర ఆరోగ్యం అంతా కూడా ఉంటుందన్న, అది ఏ విధంగా? ఇప్పుడు ప్రధానంగా మనం గమనిస్తే ఆహారాన్ని నోట్లో మనం ముద్దలు చేసుకుని తినేటప్పుడు బాగా నమిలి మింగాలి. మన చిన్నతనంలో క్లాసులో చెప్తారు, ప్రైమరీ క్లాసులో ఆహారాన్ని బాగా నమిలి మింగాలి, అప్పుడే బాడీకి ఎనర్జీ వస్తుంది. అది రాను ఏంటంటే చాలా మంది మొబైల్కి అడిక్ట్ అయిపోయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు భోజనం చేసేటప్పుడు భోజనం తినే ఆహారం మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా టీవీ చూస్తున్నాం, మొబైల్లో స్క్రీన్ చూస్తున్నాం, భోజనం చేస్తున్నాం. అప్పుడు మనం తినే ఆహారం యొక్క రుచిని ఆస్వాదించలేకపోతున్నాం. ఎంత తినాలి, ఆకలి తీరిందో లేదో తెలియట్లేదు, అలా తింటూనే ఉంటారు. కొంతమంది మధ్యలోనే ఆపేస్తుంటారు. అంటే కావాల్సిన బాడీకి కావాల్సిన ఆహారాన్ని ఇవ్వలేదు, లేదా ఎక్స్ట్రా ఆహారాన్ని కూడా పంపించే పరిస్థితి ఉంది. రెండోది ఏంటంటే కాన్సన్ట్రేషన్ తినపడం వల్ల మనం తినే ఆహారం తన రుచిని ఆస్వాదించడం వల్ల మైండ్ నుంచి కొన్ని ఎంజైమ్స్ ఉత్పన్నం అయ్యి దాని ద్వారా నోటి ఏదైతే మనం తినే ఆహారం మీద ఫోకస్ ఉంటుందో ఈ టెన్షన్స్ రావటం లేదా ఒబిసిటీ రావటం, షుగర్ అటాక్ అవటం లాంటి కారణాలు ఈ నోటి ఆరోగ్యం మీద ప్రధానంగా ఉంటున్నాయి. అలాగే ఎప్పుడైతే బాగా నమిలి తింటామో మనం ఆహారాన్ని, జీర్ణాశయాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాపర్గా ఎంజైమ్స్ అన్ని కూడా ఆహారంలో కలిసి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం అయ్యి బాడీకి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. హార్ట్ కానీ, ఊపిరితిత్తులు కానీ, బాడీలోని మిగతా పార్ట్ అన్ని కూడా చక్కగా పనిచేయడానికి ప్రధాన కారణం నోటి ఆరోగ్యమే. నోటిలో ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్లనే మన పూర్తి ఆరోగ్యం ఉంటుంది. సార్, ఏ అలవాట్లు పాటిస్తే మనకి పళ్ళ సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి? ఇది మంచి ప్రశ్న అండి. ఎటువంటి హ్యాబిట్స్ వల్ల మనకి పళ్ళ సమస్యలు రాకుండా ఉంటాయంటే ప్రధానంగా అందరికీ ఉండే గుడ్ హ్యాబిట్ ఏంటంటే ఉదయాన్నే లేవగానే బ్రష్ చేయటం. సహజంగా బ్రష్ చేయగానే ఏ పని మనం చేయం. ఆ స్వభావం మన చిన్నప్పటి నుంచి మన కుటుంబంలో అలవాటు అయిపోద్ది. లేవగానే ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళటం, తర్వాత బ్రష్ చేసేటప్పుడు బ్రష్ చేసుకోవటం, పళ్ళు శుభ్రం చేసుకోవటం. కానీ ఇక్కడ ప్రధానంగా చేసే పొరపాటు ఏంటంటే బ్రష్ చేస్తున్నాం అందరం, కానీ చేయాల్సిన పద్ధతిలో చేయటం. చాలా మంది 70-80% ఆ బ్రషింగ్ మెథడ్ అనేది మిస్ అవుతున్నారు. అంటే తెలిస్తే తప్పనిసరి చేస్తారు. దానికోసం ఒక చిన్న డెమో కూడా మీకు నేను వివరంగా బ్రషింగ్ మెథడ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా వివరంగా చెప్తాను. సాధారణంగా మనం మార్నింగ్ బ్రష్ తీసుకుంటాం, ఈ బ్రష్ మీద పేస్ట్ పెడతాం. పేస్ట్ చాలా మంది ఏంటంటే ఈ బ్రష్ బ్రిజిల్స్ కి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు పెడుతుంటారు. ఎందుకంటే మన టీవీ యాడ్స్ లో చూపిస్తుంటారు. అవును సార్, ఆ యాడ్స్ లో చూపించినప్పుడు బ్రష్ మొత్తం పూర్తిగా పేస్ట్ పెడుతుంటారు. అది చూసి అలా పెట్టాలని మొత్తం పేస్ట్ ఎక్కువ పెడతారు. ఎందుకు అలా చూపిస్తారు సార్? జనరల్ గా ఏంటంటే ఎఫెక్టివ్ గా చూపిస్తారు, లేదా అది అందుకే అలాగ మొదటి నుంచి అయి ఉండొచ్చు. కానీ యాక్చువల్ గా ఎంత క్వాంటిటీ బ్రష్ పెట్టుకోవాలంటే పెద్దవాళ్ళు అయితే
బఠానీ గింజ అంత, ఒక పీనట్ సైజ్ అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. పెట్టుకున్న తర్వాత చాలా మంది చేసే అలవాటు ఏంటంటే బ్రష్ ని ఈ యాంగిల్ ఇలా తోముతాం మనం. ఇది రాంగ్ మెథడ్. మరి ఎలా తోమాలి? సర్క్యులర్ మోషన్, పైనుంచి కిందకి, పై కాళ్ళ వరుసని పైనుంచి కిందకి రావాలి, కింద వరుసని కింద నుంచి పైకి తోమాలి. సో ఒక డెమోలో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక మోడల్ ఉంది. ఈ బ్రష్ ఫ్రంట్ పోర్షన్ వచ్చేటప్పుడు ఇలా సర్క్యులర్ మోషన్ లో తోముతాం, ఇలా పైనుంచి కిందకి ఈ పక్కన. సో ఈ పై పోర్షన్ అయిన తర్వాత కింద పోర్షన్, ఇది కింద నుంచి పైకి ఈ పోర్షన్. ఇది అయిన తర్వాత ఇక్కడ ఈ సైడ్, అట్లాగా అప్పర్ టీత్ లో ఈ సర్ఫేస్ కూడా మనం శుభ్రపరచుకోవాలి. చాలా మంది చేసే పొరపాటు అంటే ఈ మెథడ్ లో ఈ పోర్షన్ క్లీన్ చేస్తారు, ఈ పోర్షన్ క్లీన్ చేస్తారు, ఇక్కడ క్లీన్ చేసుకుంటారు, ఇక్కడ క్లీన్ చేస్తారు, కానీ లోపల భాగంలో క్లీన్ చేయడం మర్చిపోతారు. అంతంత బ్రష్ అయిపోయింది అనుకుంటారు. ఉత్కాల లోపల పార్ట్ లో కూడా బ్రష్ అయితే కొంచెం కష్టమైనప్పటికీ ఈ బ్రష్ ని ఇక్కడ నుంచి ఇలాగా పైకి, ఈ పక్కన ఇటు వచ్చే ఫ్రంట్ వచ్చేప్పటికి ఇలా పైకి తీసుకురావాలి. ఇది కింద పోర్షన్ అయిన తర్వాత సేమ్ ఈ పక్కన ఈ ఫ్రంట్ వచ్చి ఇలాగా ఈ విధంగా మనం బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకోవటం అనేది ఈ బ్రషింగ్ మెథడ్ ని మిర్రర్ మీద నిలబడి చక్కగా చేసుకుని గమనిస్తూ ఉంటే మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు జనరేషన్ లో 2 ఇయర్ ఫోన్స్ మార్నింగ్ లాగానే చెవిలో పెట్టుకుని బ్రష్ నోట్లో పెట్టుకుంటారు. పావుగంటైనా 20 నిమిషాలైనా బ్రష్ అక్కడే ఉంటుంది. వాళ్ళు పాటలు వింటున్నాను, ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ బ్రషింగ్ చేస్తారు. దానివల్ల కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల బ్రష్ పూర్తిగా చేసేసామనే సెన్స్ తోటి అక్కడ ఆపేస్తారు. బ్రషింగ్ అనేది 2 to 3 minutes, అందుకని ఎక్కువసేపు చేయకూడదు. ఎక్కువసేపు చేయడం వల్ల, నొక్కు పెట్టి తోడడం వల్ల, ఓవర్ బ్రషింగ్ అండ్ హార్డ్ బ్రషింగ్ చేయడం వల్ల వాళ్ళు తొందరగా చిగుళ్ళు కూడా తొందరగా పాడవుతాయి. సో 2 to 3 minutes బ్రష్ చేయాలి. బ్రషింగ్ మెథడ్ ప్రాపర్ గా ఫాలో అవ్వాలి. అంటే ఎటువంటి అలవాట్లు ఉండటం వల్ల పంటి సమస్యలు రావు అన్నదానికి ఇది ప్రధాన అంశం. తర్వాత నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంచుకోవడం అంటే తిన్న ప్రతిసారి, ఇప్పుడు మార్నింగ్ బ్రష్ చేస్తాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, ఆ సాయంత్రం స్నాక్స్ తింటాం, నైట్ మళ్ళీ డిన్నర్ చేస్తాం, మధ్యలో తింటాం, కాఫీ టీ తాగుతాం. ఏం తిన్నా ఏం తాగినా నోట్లో బాగా నీళ్లు వేసుకుని 2-3 సార్లు పుక్కించి ఊసేయాలి. ఊసినప్పుడు పంటి ఖాళీల్లో కానీ చిగుళ్ళ లోపల కానీ ఎక్కడైనా ఫుడ్ పార్టికల్స్ డిపాజిట్ అయిపోతే అవన్నీ క్లీన్ అయి బయటకు వచ్చేస్తాయి. అప్పుడు నోరు శుభ్రంగా ఉంటుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ నోట్లో రాకుండా ఉపయోగపడుతుంది. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే మార్నింగ్ లాగానే బ్రష్ చేస్తాం అందరూ, 99%, 100% చేస్తాం. కానీ రాత్రి నిద్రపోయే ముందు కూడా బ్రష్ చేయాలి. నిద్రపోయే ముందు చాలా మంది చేస్తారంటే భోజనం చేయకుండా బ్రష్ చేస్తారు, పడుకునే ముందు స్వీట్ తిని పడుకుంటారు. అలాగా అవ్వదు. నిద్రపోయే ముందు అంటే ఇంకా నిద్రపోయే ముందు తినను, నేను పూర్తిగా మంచం మీదకి వెళ్ళి పడుకుంటాను అన్న సమయంలోనే బ్రష్ చేసి అప్పుడు నిద్రకు ఉపకరించాలి. అప్పుడు నైట్ టైం అంటే నోటిలో ఇన్ఫెక్షన్ రావడానికి లేకపోతే పుచ్చులు రావడానికి, నోటి ఆరోగ్యం పాడు చేయడానికి ప్రధాన కారణం నైట్ టైమే. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ రూమ్ ఉంది. ఈ రూమ్ లో మనంతా ఉన్నప్పుడు లేదా మనం సౌండ్ చేస్తున్నప్పుడు మూల ఎక్కడ బొద్దింగులు ఉంటాయి, అవన్నీ ఎలకలు కానీ బొద్దింగులు కానీ బయటికి రావు, నక్కి ఎక్కడ ఉంటాయి. మనం లైట్లను ఆపేసి రూమ్ తాళం వేసి వెళ్ళిపోతే సౌండ్లెస్, నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే పురుగులు లేకపోతే బొద్దింగులు నెమ్మదిగా బయటకు వచ్చి అవి రూమ్ అంతా తిరుగుతూ ఎక్కడైనా ఆహార పదార్థాలు ఉంటే అవి తిని వాటి సంతానోత్పత్తి అది సంసారం చేస్తూ ఉంటాయి. సేమ్ నోట్లో కూడా అంతే. అంటే అలా పోల్చానని మీరు అనుకోరాదు. ఇది ఒక రూమ్ లాంటిది. ఎప్పుడైతే నైట్ టైం మనం నోరు మూసుకుని ఎటువంటి సౌండ్స్ కానీ లేకపోతే అలికిడి కానీ మూమెంట్ కానీ లేకుండా నిశ్శబ్దంగా ఉంటుందో ఆ టైంలో నోటిలో ఉండే ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. ఆ క్రిములు కీటకాలన్నీ కూడా బయటకు వచ్చి నోరంతా తిరుగుతూ వాటి సంతానోత్పత్తి పెంచుకుని మన పంటి మధ్యలో ఇరుక్కుపోయిన ఆహారాన్ని తినేవి అవి డెవలప్ అవుతాయి. సో నోటి ఆరోగ్యం పాడవడానికి ప్రధాన కారణం నైట్ టైం దానికి అవకాశం ఉంటుంది. అందుకే నైట్ టైం నిద్రపోయే ముందు మనం నోరు పూర్తిగా క్లీన్ చేసుకుని బ్రష్ చేసుకుని నిద్రపోతే ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉండదు. అక్కడే మనం కంట్రోల్ చేయడానికి అవకాశం. ఇది ప్రధానమైన అలవాట్లు చేసుకుంటే అంటే బ్రషింగ్ మెథడ్. అండ్ తిన్న ప్రతిసారి కూడా నోటితో పుక్కిలించి నీటితో పుక్కిలించి ఊయటం వల్ల, తర్వాత నైట్ టైం నిద్రపోయే ముందు బ్రష్ చేసుకోవటం వల్ల మన నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవుతాం. ఇది ప్రధానంగా పాటించాల్సిన అంశం. నైట్ టైం బ్రష్ చేయమని మా చిన్నప్పటి నుంచి కూడా టీచర్స్, డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు. మీరు అన్నట్టు మార్నింగ్ టైం బ్రషింగ్ అనేది మన ఇండియాలో ఆల్మోస్ట్ 100% ఉందని చెప్పొచ్చు. కానీ నైట్ టైం బ్రషింగ్ 1% కూడా జనరల్ గా రీచ్ అవ్వలేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు అవగాహన ఉందండి, వస్తుంది, తప్పనిసరిగా చేస్తున్నారు. మా దగ్గర వచ్చే పేషెంట్స్ కూడా మేము
వాళ్ళకి చిన్న ట్రీట్మెంట్ అన్న పెద్ద ట్రీట్మెంట్ అయిన తర్వాత ఓరల్ హెల్త్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, బ్రషింగ్ మెథడ్ ఎలా చేయాలి, ఇప్పుడు ఎలాగైతే మీకు డెమో చూపించానో మా టీమ్ మా డాక్టర్స్ కూడా బ్రషింగ్ మెథడ్ చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అని క్లియర్ గా పంపిస్తారు. ప్రతి 6 నెలలు కూడా వాళ్ళకి ఒక రిమైండర్ కాల్ వెళ్తుంది. మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారు, చెకప్ వచ్చి 6 months అయ్యింది, మీరు రెగ్యులర్ చెకప్ కి రిమైండర్ చేస్తున్నాను చెప్పి ఒక రిమైండర్ వెళ్తుంది. చాలా మంది అంటే 1-2% కాదు కానీ 10-20% వరకు ఇప్పుడు అవేర్నెస్ వచ్చిందండి. నైట్ టైం లో బ్రష్ చేస్తున్నారు, పిల్లలు కూడా అలవాటు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా మేము స్కూల్స్ లో మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాం. చిల్డ్రన్స్ కి పిల్లలకి అవేర్నెస్ ఇవ్వడం కోసం స్కూల్స్ లో ఈ పిల్లలకి బ్రషింగ్ మెథడ్ కానీ ఓరల్ హెల్త్ మెయింటెనెన్స్ కానీ పేరెంట్స్ పిలిపించి టీచర్స్ కూడా టీమ్ గా మీటింగ్ పెట్టి ఒక గెదరింగ్ పెట్టి అది వివరిస్తున్నాం. చక్కగా అది పాయింట్స్ వెళ్తున్నాయి. చాలా మంది 100% పాటించకపోవచ్చు కానీ 10-20% అవేర్నెస్ అయితే తప్పనిసరిగా వచ్చింది. మా పాపకు కూడా చెప్పారు స్కూల్లో నైట్ టైం కూడా బ్రష్ చేయాలి, రోజుకి 2 సార్లు బ్రష్ చేయాలి. సో 2వ సారి చేసే ఓపిక లేదు కాబట్టి మార్నింగ్ టైమే నైట్ చేయాల్సిన పేస్ట్ కూడా వేసేసుకుని ఆ బ్రష్ మీద ఎక్కువ వేసుకుంటే అడిగాను నేను, ఎందుకు అంత పేస్ట్ వేసుకుంటున్నావు, కొంచెం సరిపోతుంది అంటే రోజుకు 2 సార్లు చేయమన్నారు, 2 సార్లు చేయట్లేదు కదా అందుకే నైట్ కూడా ఇప్పుడే ఇలాంటి అపార్థాలు కూడా ఉన్నాయి. పిల్లలు ఏంటంటే చేస్తుంటారు, మనం చెప్తున్నాం కదా, ఇదే ఉదాహరణ అంటే ఉదయం తినాలి సాయంత్రం తినాలి ఒకేసారి తినలేం కదా, ఉదయం సాయంత్రమే. పిల్లలు మనం కొంచెం వాళ్ళకి అర్థంగా చెప్పి అలవాటు చేయడం అనేది మనం ప్రధానంగా చేస్తాం సార్. అవును సార్. నెక్స్ట్ ఈ బ్రష్ లో కూడా చాలా రకాలు ఉంటాయట కదా సార్, మీడియం, స్మార్ట్, ఇలాగే సాఫ్ట్, మీడియం, హార్డ్ అలా ఉంటాయి. ఓకే. చాలా మంది అంటే నేను కంపెనీ పేరు చెప్పరు కానీ ఎక్కువ కంప్లైంట్స్ తో వచ్చేవాళ్ళు మీరు ఏ బ్రష్ వాడుతున్నారంటే అజయ్ బ్రష్ వాడుతున్నా అంటారు. అజయ్ బ్రష్ చాలా బిజిల్స్ హార్డ్ గా ఉంటాయండి. అంటే ఇప్పుడు జనరేషన్ కి అయితే ఆ హార్డ్ గా బిజిల్స్ ఉన్న బ్రష్ పనిచేయదు, దానివల్ల పళ్ళు తొందరగా పాడైపోతాయి. అంటే మా దగ్గర వచ్చిన పేషెంట్స్ ని మీరు ఏ బ్రష్ వాడుతున్నారు, మీ పళ్ళు ఇలా ఉన్నాయి, అరిగిపోయాయి లేకపోతే పాడైపోయాయి అంటే 90% అజయ్ బ్రష్ గురించి చెప్తారు. సో ఆ బ్రష్ అయితే వాడద్దు నేను చెప్తాను. అంటే అది ఇంకో రకంగా మీరు తీసుకోవద్దు, పాజిటివ్ తీసుకోండి. నేనేం చెప్తానంటే ఏ బ్రష్ వాడండి, బ్రిజిల్స్ సాఫ్ట్ గా ఉండాలి, సాఫ్ట్ బ్రిజిల్స్ వాడండి. పిల్లలకి రాసి ఉంటుంది తప్పనిసరిగా. ఇక్కడ ఆల్ట్రా సాఫ్ట్ అని చూడండి, ఈ కంపెనీ సంబంధించి ఆల్ట్రా సాఫ్ట్ ఉంది. సో పిల్లలకి అయితే కిడ్స్ బ్రష్ అని ఉంటుంది, చిన్నప్పుడైతే ఈ హెడ్ యొక్క సైజ్ చిన్నగా ఉంటుంది, వాళ్ళు మౌత్ చిన్నగా ఉంటుంది కాబట్టి పూర్తిగా మూలకి వెళ్తుంది, నోట్లో అన్ని మూలకి తిరుగుతుంది. పెద్దవాళ్ళకి ఉద్దేశించిన బ్రష్ ఇది. సో ఈ బ్రష్ ని సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ ని మాత్రమే వాడాలి. చాలా మంది ఏంటంటే బ్రష్ అలా వాడుతూనే ఉంటారు, 4 తరబడి వాడుతూనే ఉంటారు. అది ఎప్పుడో బ్రిజిల్స్ అన్ని బాగా వంగిపోయి దాని షేప్ మారిపోయి ఇంకా చిరాకు వచ్చిన తర్వాత పక్కన పెడతారు. బ్రష్ గా మనకే సార్ ఆల్మోస్ట్ అది అరిగిపోతాయి. కనుక బ్రష్ అనేది ఎంతకాలం వాడాలి, 2 months కన్నా ఎక్కువ వాడకూడదు. అంటే మార్నింగ్ నైట్ టైమ్ 2 సార్లు బ్రష్ చేస్తే రోజుకి 2 months కన్నా ఎక్కువ వాడకూడదు. 2 months కన్నా ఎక్కువ వాడితే ఉంటే బ్రిజిల్స్ హార్డ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. వాడగా బ్రిజిల్స్ హార్డ్ అయిపోవడం వల్ల సరిగ్గా క్లీన్ కావు. 2 months తర్వాత బ్రిజిల్స్ హార్డ్ అయిపోతే వాటి మనం ఈ వాష్ బేషన్స్ మూల గిన్నెలు తోముకోవడానికి మాత్రం ఉపయోగించదు. బ్రష్ దువ్వెలు క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు కానీ పళ్ళు క్లీన్ చేయడానికి వాడదు. అయితే మనకి ఒక అలవాటు లేదు. ఈరోజు మార్చి 1వ తారీఖు అనుకుందాం, మార్చి 1వ తారీఖు నేను కొత్త బ్రష్ స్టార్ట్ చేశాను. మార్చి ఏప్రిల్ అంటే ఏప్రిల్ నెలాఖరు నాటికి ఈ బ్రష్ యొక్క వ్యాలిడిటీ అయిపోయింది అని అక్కడ నేను డైరీలో కానీ క్యాలెండర్ కానీ రాసుకునే అలవాటు నాకు లేదు, ఎవరికి ఉండదు. అది బ్రష్ అయిపోయింది, పాడైపోయింది, కొత్త బ్రష్ వాడాను, అది మళ్ళీ పాడైపోయింది, కొత్త బ్రష్ తీసుకుంటాం తప్ప 2 months ఖచ్చితంగా వాడాలని చెప్పి ఎక్కడ మనం డేట్ రాసుకోం. సో దానికోసం అని చెప్పేసి చూడండి ఈ బ్రష్ లో ప్రత్యేకంగా ఒక కలర్ కోటింగ్ ఇచ్చారు పైన, గ్రీన్ కలర్ కోటింగ్. ఈ గ్రీన్ కలర్ ఎప్పుడైతే ఫేడ్ అవుతుందో ఈ బ్రష్ యొక్క వ్యాలిడిటీ అయిపోయిందని అర్థం. ఈ బ్రష్ లో ఉన్న స్పెషాలిటీ. ప్రత్యేకంగా ఈ బ్రష్ గురించి మేము చెప్తాము, ఈ బ్రష్ ని ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తాం. కానీ అంటే దీంట్లో మార్జిన్ ఉండదు, దానికోసం బిజినెస్ కోసం కాదు. ఇది స్వయంగా నేను గత 2 సంవత్సరాలుగా వాడుతున్నాను. ఇంకో బ్రష్ మార్చినా కూడా నాకు బ్రష్ చేసినట్టు ఉండదు, ఈ బ్రష్ తో చేస్తేనే బ్రష్ చేసినట్టు ఉంటుంది. అంటే అంత సాఫ్ట్ గా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ బ్రష్ కి ఎడిక్ట్ అయిపోయాం. మా పేషెంట్స్ కూడా ఇస్తాం ఇది, వాళ్ళకి కూడా ఇదే మాట చెప్తాను. ఈ బ్రష్ వాడిన తర్వాత పొరపాటు మీరు ఏ బ్రష్ వాడదామని కూడా మీరు ఆ బ్రష్ తో సాటిస్ఫై కాలేరు, మళ్ళీ ఈ బ్రష్ కోసం వెతుకుతారు. సో అది మాకు నిజంగా చెప్తారు. చాలా మంది వస్తుంటారు పేషెంట్ తిరిగి, సార్ ఈ బ్రష్ ఎక్కడ మార్కెట్ ఇవ్వట్లేదు, ఈ బ్రష్ కావాలి సార్, 10-15 పట్టుకెళ్తారు. కొంతమంది అయితే వాళ్ళ రిలేటివ్స్ అబ్రాడ్ లో ఉంటారు, ఒక్కొక్క కేసు పట్టుకుని ఇక్కడ పట్టుకి వాళ్ళు పార్సల్ పంపించగలరు. నిజంగా ఈ బ్రష్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే
చాలా సాఫ్ట్ ఉంటుంది, బ్రష్ కార్నర్ మూలకు అవుతుంది నోట్లోకి, అండ్ ఈ కలర్ ఎప్పుడైతే ఫేడ్ అవుతుందో ఈ బ్రష్ క్వాలిటీ అయిపోయిందని అర్థమని మనకు తెలుస్తుంది. అల్ట్రా సాఫ్ట్ బ్రష్ వాడండి కంపల్సరీగా, అందరూ నీట్ గా ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్ పేస్ట్ ఉంటుంది కదా సార్, పేస్ట్ లో కూడా ఏవో రకరకాలు ఉంటాయి కదా, మరి అందులో మనం ఎలాంటి పేస్ట్ మనం చూస్ చేసుకోవాలి? పేస్ట్ ఏ రకమైన పేస్ట్ వాడాలి, ఏ రకమైన పేస్ట్ అయినా వాడచ్చండి. అయితే ఎక్కువగా మనం ప్రిఫర్ చేయాల్సింది వైట్ కలర్ ఉన్న పేస్ట్ వాడండి. ఓకే, వేరే కలర్స్ ఉన్న పేస్టులు వాడద్దని చెప్తాం. ఎందుకని సార్? దాంట్లో ఏంటంటే వైట్ కలర్ లో ఉన్న దాంట్లో చిన్న గరుగు ఉంటుంది అన్నమాట. ఓకే, దానివల్ల పళ్ళు క్లీన్ అవుతాయి. గ్రైండింగ్ ఈజీ, జస్ట్ గ్రైండింగ్. చూడండి, మన మార్బుల్ స్టోన్స్ ఉంటాయి, క్యూరింగ్ చేస్తాం, దాన్ని ఒక చిన్న పౌడర్ లాగా వేసే వాళ్ళు దాన్ని స్మూతింగ్ చేస్తారు. సేమ్ మన పేస్ట్ లో కూడా, టూత్ పేస్ట్ లో కూడా కొంచెం చిన్న ఫినిషింగ్ చేసే, క్లీన్ చేసే ఒక గుణం ఉంటుంది. అందుకని వైట్ కలర్ పేస్ట్ వాడమని చెప్తాం. ముఖ్యంగా జెల్ అనే పేస్ట్ ఏదో వాడద్దు. జెల్ పేస్ట్ ద్వారా నోరు శుభ్రపడదు, నోటిలో హాయిగా ఉన్నట్టు ఒక ఫీల్ ఉంటుంది తప్ప, క్లీన్ అయినట్టుగా ఫీలింగ్ ఉంటుంది తప్ప ఎటువంటి క్లీన్ అవ్వదు. సో దానివల్ల హాని జరుగుతుంది. అలాగే చాలా మంది చాలా డెన్సిటీ, చాలా ఘాటుగా పేస్ట్ వాడుతుంటారు. లైక్ కంపెనీ చెప్పడం కానీ చాలా ఘాటైన పేస్ట్ వాడుతుంటారు, అంటే అది ఆయుర్వేదిక్ పేస్ట్ అని చెప్పేసి వాడుతుంటారు. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మా శరీరంలో చిగులు ప్రాబ్లం కానీ, పళ్ళు తొందరగా అరిగిపోవడం కానీ ఆ ఘాటుగా ఉండే పేస్ట్ వాడటం వల్ల. ఆయుర్వేదిక్ పేస్ట్ వాడచ్చు, ఆయుర్వేదిక్ లో డెన్సిటీ, ఘాట్ అనేది తక్కువ ఉండాలి, అది వాడచ్చు. అలాగే ఏ కంపెనీ వాడండి, జెల్ అని పేస్ట్ వాడద్దు. పేస్ట్ ఎంత క్వాంటిటీ వాడాలి చెప్పాను కదా, బఠానీ గింజ అంత మాత్రమే పెద్దవాళ్ళకైతే, చిన్నపిల్లకైతే బియ్యం గింజ అంత, అంతే, అంతకుమించి పేస్ట్ ఎక్కువ వాడకూడదు. ఇంకా చెప్పాలంటే మన జనరేషన్ చిన్నతనాల్లో చాలా మంది తెలుసు, విలేజ్ లో ఉన్న వాళ్ళు కానీ, సిటీలో ఉన్న వాళ్ళు కానీ ఒక 20-30 సంవత్సరాల ముందుకు వెనక్కి వెళ్తే బొగ్గు పొడితోటి కట్టెల పొయ్యిలో కాల్చిన పొల యొక్క బొగ్గు పొడి చేసుకున్న పొడితో పళ్ళు తోముకున్న రోజులు తెలుసు మనకి. అలాగే పల్లెటూరులో ఆవు పేడతో పిడకలు వేస్తారు, ఆ పిడకలు ఎండిపోయిన తర్వాత పొయ్యిలో పెట్టి వంట చేస్తారు. ఆ కాలిన పిడకని కచ్చిక అంటాం మనం, ఆ కచ్చిక బూడితో కూడా పళ్ళు తోముకున్న రోజులు తెలుసు. సో అవన్నీ మెడికేటెడ్ యాక్చువల్ చెప్పాలంటే. విలేజ్ లో పందెంపులు వాడుతుంటారు. పందెంపులు అంటే వేపుల్ల, గానుగ పుల్ల. అలాగే సంక్రాంతి రోజుల్లో గోదావరి జిల్లాలో ఏంటంటే ఉత్తరీన పుల్ల, ఉత్తరీన కాండంతో కూడా పళ్ళు తోముకునే ఆచారం ఉంది. ఇవన్నీ పూర్వీకులు మనకి మెడికేటెడ్ గా పంటి సమస్యలు రాకుండా పళ్ళు స్ట్రాంగ్ గా ఉండడానికి చెప్పిన విధానాలు అనమాట. సో అవి కూడా చక్కగా వాడుకోవచ్చు. అంటే కేవలం పందెం పుల్ల నమిలి ఉపయోగపడదు, నములుతూ మామూలు బ్రష్ కూడా చేసుకోవాలి. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ ఇక్కడ మనం అలవాటు చేస్తున్నాం, కానీ ఫుడ్ హ్యాబిట్ మాత్రమే కదా, ఫైబర్ కంటెంట్ ఫుడ్ తింటలేదు. అంటే మొక్కజొన్న పొత్తు కానీ, లేకపోతే చెరకు కానీ, తేగలు కానీ, ఇవన్నీ ఫైబర్ కంటెంట్ ఉన్నా అవి నములుతున్నప్పుడు, సపోజ్ తేగ ఉంది, తేగ సీజన్ లో ఆ తేగ తిన్నప్పుడు నములుతూ ఉంటాం, అందులో పీచు నములుతూ ఉంటాం. ఆ నములుతున్నప్పుడు దానికి అదే ఆటోమేటిక్ గా పంటి లోపల మూల ఉన్న ఆ బ్యాక్టీరియాని లేదా గారెల్ని క్లీన్ చేస్తుంది. ప్రత్యేకంగా స్కేలింగ్ ప్రాసెస్ అనేది లేదు అప్పట్లో. అవును సార్, డెంటిస్ట్ ని ఎప్పుడు కలిసేవారు? 50-60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత. డెంటిస్ట్ ఊరికొకరు ఉండేవాళ్ళు, 4 ఊళ్ళు ఒకరు ఉండేవారు డెంటిస్ట్. అంచేత ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎప్పుడైతే మనం తింటున్నామో పంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఇప్పుడు పేస్ట్ కోసం అడిగారు, పేస్ట్ లో కూడా చెప్పా కదా మీకు, బొగ్గు పొడితో వచ్చే ఆ రోజు మనం గుర్తు చేసుకున్నాం. ఆ కాన్సెప్ట్ లో వచ్చింది చార్కోల్. ఈ చార్కోల్ పేస్ట్ ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది, బొగ్గు పొడి ఈ కంటెంట్ తో తయారు చేసిన పేస్ట్. ఇది పంటి మీద మచ్చల స్టేజ్ కానీ, లేదా పన్ను తెల్లగా ఉంచడం, వైట్నెస్ తీసుకురావటం, పంటి ఆరోగ్యాన్ని కాపాడడానికి చార్కోల్ పేస్ట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇదోసారి ట్రై చేయొచ్చు. ఈ డెంటల్ ట్రీట్మెంట్ వీలైనంత వరకు మనం అవాయిడ్ చేస్తూ ఇంట్లో ఉన్న ట్రీట్మెంట్ ని మనం ఏదో ప్రయత్నించి, ఉప్పు కొంచెం నమలడము, లేదంటే లవంగం చేసి పళ్ళ కింద పెట్టుకోవడం, ఉప్పు కళ్ళు పంటి కింద పెట్టుకోవడం, లేదంటే ఏదో పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకొని వీలైనంత వరకు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అప్పటికి అవ్వకపోతే డెంటిస్ట్ దగ్గరికి వస్తే వైద్యం చాలా కాస్ట్లీ అనే మార్కెట్ లో నానుడి వినిపిస్తుంది. నిజంగా అంత కాస్ట్లీ సార్ డెంటల్ వైద్యం? మీరు చెప్పిన దాంట్లో చిన్న పాయింట్ చెప్పిన తర్వాత నేను కాస్ట్ ఫ్యాక్టర్లోకి వెళ్తాను. ఓకే, సాధారణంగా మన విలేజ్ లో కానీ పెద్దవాళ్ళు ముందు జనరేషన్ తో పంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు లవంగం పెట్టుకోవటం దాన్ని చేస్తారు. అది హోమ్ రెమెడీయే, కానీ అది టెంపరీగా అక్కడ సమస్య చిన్నగా ఉన్నప్పుడు అయితే పూర్తిగా నయం అవుతుంది. ఆ సమస్య ఏంటో తెలియనప్పుడు మన ఇంటి వైద్యం కూడా ఒకసారి పనిచేయకపోవచ్చు. అలాగే సాల్ట్ వాటర్ గార్గిల్ చేయడం, ఇది మంచి అలవాటు. మేము కూడా మా డాక్టర్స్ కూడా చెప్తారు, పేషెంట్ కి
పెయిన్ ఉన్నప్పుడు కానీ పళ్ళు జుమ్మలు అవుతున్నప్పుడు కానీ సాల్ట్ వాటర్ గార్గిల్ చేయండి. జనరల్గా రోజుకు ఒకసారి 2 సార్లు లేదా వారానికి వీలు కాకపోతే వారానికి ఒకసారి అయినా సరే ఉప్పు నీటితోటి బాగా పుక్కులించి ఒక 30-40 సెకండ్లు బాగా పుక్కులించి చూసి ఉండటం వల్ల మంచిగా జరుగుతుంది. ఉప్పు అంటే మనం పౌడర్ ఉప్పు వాడకూడదు, కళ్ళు ఉప్పు అంటాం, క్రిస్టల్ సాల్ట్ మనం కూరల్లో వాడుకుంటాం. ఆ ఉప్పు ఒక గ్లాస్ వాటర్ లో 2 స్పూన్లు ఉప్పు వేసి ఉప్పు కసిలాగా మొత్తం కరిగించి దాన్ని నోట్లో బాగా పట్టించి నైట్ నిద్రపోయి మనం చేస్తే మరి మంచిది. చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడగకూడదు, అలా ఉంచేయాలి. అప్పుడు అక్కడ ఇన్ఫెక్ట్ కాకుండా కాపాడడానికి సాల్ట్ లో ఒక లక్షణం తెలుసు కదా అందరికి, ఎక్కడ ఇన్ఫెక్ట్ కాకుండా కాపాడు. సో అంచేత సాల్ట్ వాటర్ గార్గిల్ చేయడం చాలా మంచిది. అయితే కొంతమంది పేషెంట్ చూస్తుంటాం మేము, సార్ వారం రోజులు చాలా పెయిన్ వస్తుంది సార్, లవంగం పెట్టాము తగ్గలేదు సార్, జెండు బామ్ పెట్టామంటారు. జెండు బామ్ అమృతాంజలి పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ లవంగం పెట్టడం ఒక విధంగా మంచిదే, కానీ అది అన్నిటికీ సరిపడదని అంటాను. జెండు బాము తర్వాత ఈ అమృతాంజలి లాంటి పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది, బుగ్గంతా వాసిపోద్ది, చాలా ఇబ్బంది పడి ఇంకా తప్పని పరిస్థితుల్లో అప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వచ్చిన పరిస్థితుల్లో చాలా చూస్తున్నాం. సో అమృతాంజలి జెండు బాములను తప్పగా పెట్టద్దు, అది సిన్సియర్ అడ్వైజ్ అండి. బయట నొప్పులు ఎక్కడైనా చేతి పడేపు నొప్పి వస్తే రాసుకుంటాం తప్ప పంటి నొప్పికి జెండు బాము పనిచేయదు, హాని చేస్తుంది. అయితే ఈ కాస్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా సార్. ఎస్, కాస్ట్లీ వైద్యం కాస్ట్లీగా ఉంటుందా, నార్మల్ గా ఉంటుందా, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది? ఎస్, దంత వైద్యం కాస్ట్లీ అనేది ఒక పాయింట్ తీసుకొచ్చారు మీరు. అంటే ఇప్పుడు మోడర్న్ డెంటిస్ట్రీ అండి, ఒక 10-20 సంవత్సరాల క్రితం ఉన్న డెంటిస్ట్ కి ఇప్పుడున్న డెంటిస్ట్ కి చాలా మార్పు వచ్చాయి. అంటే డెంటిస్ట్ ఎవ్రీ 6 months కి ఏదో ఒక అప్డేషన్ వస్తుంది. ఈ సంవత్సరాలు చూస్తే చాలా మార్పులు వస్తూ ఉంటాయండి, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ఉంటాయి, అడ్వాన్స్ ఎక్విప్మెంట్ వస్తుంది, అడ్వాన్స్ ప్రొసీజర్స్ వస్తుంటాయి. సో డెంటిస్ట్రీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ సమయంలో ఆ ప్రొసీజర్ యొక్క కాస్ట్ కూడా మారుతూ ఉంటుంది. అంటే ఇది వరకు పన్ను తీయడానికి 50 రూపాయలు 100 రూపాయలు ఒక 10, 30, 40 సంవత్సరాల క్రితం చూస్తే ఒక 50 రూపాయలు 100 రూపాయలు పన్ను తీసేసేది, ఇప్పుడు అది 500 నుంచి 1000 రూపాయలు సర్జన్ చేసేస్తే ఒక 2000 అలాగా అవుతుంది. అంటే అది అక్కడ స్పెషాలిటీ డాక్టర్. ఇదివరకు డెంటల్ అంటే పన్ను తీయటం పన్ను కట్టడం ఒకే డెంటిస్ట్. మన విలేజ్ లో ఉండేవారు పళ్ళ డాక్టర్ అనేవాళ్ళం. ఆ పళ్ళ డాక్టర్ అయితే పన్ను తీయడం కానీ పన్ను కట్టడం కానీ చేసేవారు. తర్వాత పన్నుని రిపేర్ చేయడం, పాడైపోయిన పన్ను తీయడం పరిష్కారం. ఇప్పుడు పాడైన పన్ను తీయడం పరిష్కారం కాదు, వైద్యం కూడా కాదు. పాడైన పన్నుని సేవ్ చేయటం, అంటే దాని తర్వాత వచ్చింది రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఎక్కడ చిన్నపాటి పుచ్చులు ఉంటే దాన్ని క్లీన్ చేసి ఫిల్లింగ్ చేయడం, డెంటల్ సిమ్ తో ఫిల్లింగ్ చేయడం, అదొక ప్రొసీజర్. ఇంకొంచెం పుచ్చు ఎక్కువ రూట్ లోకి ఎంటర్ అయ్యింది, ఆ పన్ను స్ట్రక్చర్ బాగుంది అనుకున్నప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ దాని పైన క్యాప్ వేయటం, క్యాప్ లో రకరకాల వెరైటీస్. తర్వాత చిగుళ్ళు సమస్య వస్తే చిగుళ్ళు సమస్యకు సంబంధించిన ట్రీట్మెంట్స్, ఫ్లాప్ సర్జరీస్ కానీ, స్కేలింగ్ కానీ, తర్వాత డీప్ స్కేలింగ్ కానీ, క్యూరిటేజ్ కానీ, ఫైనల్ గా ఫ్లాప్ సర్జరీ కానీ. అంటే చిగుళ్ళు సంబంధించి ఇన్ని ఫ్యాక్టర్స్, ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. అలాగే జా కరెక్షన్స్. కొంతమంది చూడండి ఫేస్ ప్రొఫైల్ చూసినప్పుడు ఈ కింద జా అనేది కొంచెం వెనక్కుంటది, ఇది కొంచెం ముందుకుంటది జనరల్గా. కానీ కొంతమంది రివర్స్ లో ఇది ముందుకుండి ఇది వెనక్కుంటది. ఈ జా కరెక్షన్స్ చేసుకోవడానికి కూడా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. చిన్న ఏజ్ లో చేసేటప్పుడు న్యాచురల్ ప్రొసీజర్ చేయొచ్చు, ఏజ్ పెరిగిన తర్వాత చేయాల్సి వచ్చినప్పుడు ఆర్థోగ్నాటిక్ సర్జరీ అని చెప్పేసి ఈ జా కరెక్ట్ చేస్తారు, అది సర్జికల్ ప్రొసీజర్. అలాగే యాక్సిడెంట్ లో జా బ్రేక్ అవటం, ఈ దవడ ఎముకలు బ్రేక్ అయితే దానికి ఎలాగైతే మనకి యాక్సిడెంట్ లో కాలో చేయగలిగినప్పుడు ప్లేట్ వేస్తున్నారు, అలాగే కూడా దవడ ఎముక ప్లేస్ లో కూడా ప్లేట్స్ వేసి దాని పరిస్థితి కూడా ఇప్పుడు అడ్వాన్స్ గా ఉన్నాయి. అలాగే పన్ను ఊడిపోతే ఒక 10 సంవత్సరాల క్రితం చేసేది, ఒక పన్ను లేకపోతే ఆ పన్ను వేయడానికి పక్క పళ్ళు సపోర్ట్ తోటి వేస్తారు, అదే బ్రిడ్జ్ విధానం. ఇప్పుడు పన్ను పక్క పళ్ళు సపోర్ట్ చేసుకోకుండా, పక్క పళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఎక్కడైతే పన్ను ఊడిపోయిందో ఆ ఊడిపోయిన పన్ను ప్లేస్ ఒక టైటానియం ఇంప్లాంట్, ఆర్టిఫిషియల్ రూట్ ఒకటి అమర్చి బోన్ లోకి దాని మీద క్యాప్ వేస్తుంది, అది అడ్వాన్స్ ప్రొసీజర్. అలాగే ఇది వరకు మనం క్లిప్ ట్రీట్మెంట్ చూసుకున్నాను. చిన్నపిల్లల్లో అంటే టీనేజ్ పిల్లల్లో పళ్ళు ఎత్తుగా ఉండటం కానీ, ముందుకు వెనకుండా కానీ, పళ్ళ మీద సర్దులు ఉండడం కానీ, స్మైల్ డిజైనింగ్ కావాలనుకున్నప్పుడు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా పళ్ళు సరి చేసుకున్నారు. ఇప్పటికీ ఆ విధానం ఉంది. ఇంకా దానికి వచ్చిన అడ్వాన్స్ అంటే అలైనర్స్. అసలు క్లిప్ అనే కనిపించదు, క్లిప్ పెట్టుకున్నాను షై ఫీల్ అవుతాను, క్లాసులో అందరూ ఫ్రెండ్స్ తో మూవ్ అవ్వలేను, అందరి మధ్య మాట్లాడలేము అని ఫీలింగ్ ఉన్నప్పుడు, లేదా చిన్నపాటి సమస్య ఉన్నప్పుడు అలైనర్స్ అనే ప్రొసెస్ తోటి అసలు క్లిప్ కనిపించదు, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, క్లియర్ అలైనర్స్ అంటారు. అది అడ్వాన్స్ ప్రొసెస్. అంటే ప్రతి సెక్టార్ లో అంటే ప్రతి ట్రీట్మెంట్ లోనూ డెంటల్ లో అడ్వాన్స్ ప్రొసీజర్స్ వచ్చాయి. అది ఎప్పుడైతే అడ్వాన్స్ వచ్చాయో ఆడ మీద కాస్ట్ అనేది మారుతుంది. సో కాస్ట్ అంటే నాకు ఆ వస్తువు యొక్క విలువ తెలియనప్పుడు
అది మనకు కాస్ట్ అనిపిస్తుంది. సపోజ్ ఒక పెన్ను విలువ 10 రూపాయలు అని అనుకుంటాను, అది బ్రాండెడ్ వెళ్ళినప్పటికీ అది 100 రూపాయలు ఉండొచ్చు, 200 ఉండొచ్చు. అమ్మో 200 అంటే దానికుంటే వెలుగు అంతే. సో ఇక్కడ కాస్ట్లీ అనేది మనం పక్కన పెట్టి ఓవరాల్ హెల్త్ మీద తప్పనిసరిగా అందరూ కూడా కాస్ట్ ఫ్యాక్టర్స్ అంటే బిడ్డు పెట్టాయి. ఇప్పుడు 3000లోనూ పన్ను క్యాప్ వేసుకోవచ్చు. మంచి రకం వారంటీ క్యాప్ కావాలి, మాస్టర్ గట్టిగా తిన్నా కూడా ఏం కాకూడదు అనుకున్నప్పుడు 6000 రూపాయల క్యాప్ ఉంటుంది. సో పిండి పెట్టే తక్కువలోనే అవుతుంది, ఎక్కువలోనే అవుతుంది. సో అది చూజ్ చేసుకుని మంచి ట్రీట్మెంట్ పొందాలో కోరుకుంటున్నాను. అయితే మీరు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఈ వీడియో చూసి మా సబ్స్క్రైబర్స్ మీ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోవాలి అనుకుంటే మా వాళ్ళకి ఏమైనా ఒక స్పెషల్ డిస్కౌంట్ తో మీరు వైద్యం చేస్తారు? తప్పనిసరిగా అండి. శ్రీనివాస్ గారు, సుప్రీం టీవీ ఛానల్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా నేను సుప్రీం టీవీ ఛానల్ సబ్స్క్రైబర్ని అని చెప్తే చాలు, మా ఫ్రంట్ ఆఫీస్లో ఫ్రీ కన్సల్టేషన్, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు మీరు చెల్లించాల్సిన లేదు. అదేవిధంగా ట్రీట్మెంట్ ఛార్జెస్లో ట్రీట్మెంట్ ప్రొసీజర్ బట్టి 10 నుంచి 20% వరకు డిస్కౌంట్ ఇవ్వడం కూడా అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా సుప్రీం టీవీ ఛానల్ ప్రేక్షకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. బాగుంది సార్. అయితే ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, మీ హాస్పిటల్కి రావాలి అంటే వైజాగ్ లో మీ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి? విశాఖపట్నంలో శంకరమఠం రోడ్లో వి డెంటల్ హాస్పిటల్ బ్యాకర్స్ ఆపోజిట్ లో ఉందండి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ డెంటల్లో అన్ని స్పెషలైజేషన్ డాక్టర్స్ కూడా అవైలబిలిటీ ఉంటారు, అన్ని ప్రొసీజర్స్ అవుతాయి. అలాగే విజయనగరంలో మయూరి టికెట్స్ మ్యాడ్ మీద ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్లో, శ్రీకాకుళంలో కృష్ణా పార్క్ జంక్షన్, ఈ 3 చోట్ల కూడా మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ డెంటల్ సంబంధించి అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అండ్ మంచి టీము, ఎక్స్పీరియన్స్ టీం కూడా అక్కడ మీకు అందుబాటులో ఉంటారు. తప్పనిసరిగా ఈ అవకాశం ఉపయోగించుకోండి. బాగుంది సార్. అయితే ఈ డెంటల్ సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవాలా లేదంటే మంచి డాక్టర్ని కలవాలా? మంచి క్వశ్చన్ అండి ఇది, చాలా డిఫరెంట్ క్వశ్చన్ ఇది. చాలా మంది ఏం చేస్తారంటే దగ్గరలో మన వీధిలో ఏడా ఉంది లేకపోతే మన నియర్ ఏముందో చూసుకుంటారు. అలాగే ఇప్పుడు జనరేషన్ అంతా గూగుల్ సర్చింగ్ ఉంది, రేటింగ్ ఎక్కడ ఉంది లేకపోతే కామెంట్స్ ఎలా ఉన్నాయి, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది చూసుకుని 1-2 కామెంట్స్ లేకపోతే ఫీడ్బ్యాక్ చూసుకుని వస్తున్నారు. అది మంచి అలవాటు యాక్చువల్గా. సో దగ్గర దూరం అని కాకుండా బెస్ట్ ఎక్కడ ఉంది అనేది చూస్ చేసుకుని వెళ్తే మంచిది అనేది నా ఒపీనియన్ అండి. వీలైనంత వరకు ఈ డెంటల్ వైద్యం అనేది ఎమర్జెన్సీ కిందకు వస్తుందా సార్, లేదంటే మనకి అవకాశం ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు వీళ్ళు చేయించుకోవాల్సిన అవసరం? యాక్చువల్గా చెప్పాలంటే ఎమర్జెన్సీలోకి వస్తుంది, కానీ అది ఎవరు ఎమర్జెన్సీగా ఫీల్ అవ్వదు. జనరల్గా మాకు కాల్స్ ఎప్పుడు వస్తుంది అంటే నైట్ 11 తర్వాత వస్తుంటాయి కాల్స్. అప్పుడు పరిస్థితి చేయదాటిపోతుంది. అంటే నైట్ నిద్రపోయిన తర్వాత వాళ్ళకి పెయిన్ స్టార్ట్ అవుతుంది కొంతమందికి. 11:30 కాల్ వస్తుంది, సార్ విపరీతం పెయిన్ వస్తుంది సార్. ఎప్పటి నుంచి వస్తుంది అంటే మొన్న 4 క్రితం వచ్చిందండి, వచ్చి కొంచెం తగ్గిందండి, మెడికల్ షాప్ ఒక టాబ్లెట్ తీసుకున్నాను, నయం అయిపోయింది. మళ్ళీ ఈ రోజు స్టార్ట్ అయ్యింది సార్, భోజనం చేసి నిద్రపోయాను, అక్కడి నుంచి సలిపి వస్తుంది, పెయిన్ వస్తుంది, నిద్రపోనవట్లేదు అంటారు. సరే అంతవరకు అప్పుడు మనం సర్వీస్ ఏమిస్తాం, వాళ్ళ ఏజ్ గ్రూప్ బట్టి వాళ్ళ ఫీమేల్ వివరాలు తీసుకుని అవసరం అయితే ఫోటో పిక్ వాట్సాప్ పెట్టించుకుని డాక్టర్తో కన్సల్ట్ చేసి వాళ్ళకి తగిన మెడికేషన్ ఆ నైట్కి కొంచెం రిలీఫ్ ఇవ్వడం వరకు మనం మెడికేషన్ సజెస్ట్ చేస్తాం. సజెస్ట్ చేసినప్పుడు చెప్తాం ఇది టెంపరీ రిలీఫ్, మీకు 3 hours నుంచి 4 hours మాక్సిమం ఒక పూట మీకు రిలీఫ్ వస్తుంది. మళ్ళీ దాని పవర్ మెడికేషన్ యొక్క పవర్ తగ్గానే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అది వెంటనే కావకపోవచ్చు, మళ్ళీ 2-3 రోజుల పెయిన్ వచ్చే అవకాశం ఉంది. అందుకని మీరు ఇమీడియట్ గా రేపు మార్నింగే డెంటిస్ట్ సంప్రదించండి అని చెప్తాం. వాళ్ళు నిజంగా అప్పుడు ఏదైనా సరే మార్నింగ్ లాగానే ఫస్ట్ మన పని ఏంటంటే ఏదో షెడ్యూల్లో డెంటిస్ట్ కలవాలి అని అనుకుంటారు, కానీ మార్నింగ్ ఇంకో వేరే ఎమర్జెన్సీ వస్తుంది, అప్పుడు పెయిన్ తగ్గిపోద్ది. ఈ టాబ్లెట్ ఎఫెక్ట్ వల్ల వేరే కారణాల వల్ల మళ్ళీ డెంటిస్ట్ మళ్ళీ పెయిన్ వచ్చినప్పుడు గుర్తొస్తారు. ఇందులో ఒక రీజన్ చెప్పాల్సి ఉంది. చాలా మందికి నైట్ టైమే పట్టి నొప్పి వస్తుంది. కారణం ఏంటి? ఎందుకంటే డే అంతా మనం సిట్టింగ్ పొజిషన్ కానీ స్టాండింగ్ పొజిషన్ లో ఉంటాం. బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా మన హెడ్ నుంచి బాటమ్ కి వెళ్తుంది, అప్పుడు మనకి పెయిన్ అనిపిస్తుంది. నైట్ టైం వచ్చేటప్పటికి ఇలా నిద్రపోయే పొజిషన్ లో ఉంటాం. ఈ ఎప్పుడైతే నిద్రపోయే పొజిషన్ లో మన బ్లడ్ సర్క్యులేషన్ హెడ్ కి పాస్ అవుతుంది, ఎక్కువ అక్కడ ఇన్ఫెక్షన్స్ అన్ని గంటల్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయితే పెయిన్ సెన్స్ తెలుస్తుంది అనమాట. సో మార్నింగ్ రాగానే మళ్ళీ పెయిన్ తగ్గిపోతుంది. సో చాలా మంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు, నైట్ టైం నిద్ర పట్టలేదు కాబట్టి ఫోన్ చేస్తారు, ఏమైనా సరే వెళ్దాం అనుకుంటారు, కానీ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. కొద్దిమంది మాత్రమే డెంటిస్ట్ విజిట్ చేస్తారు. అలా చేయదు. ఇది సార్ చెప్పినట్టుగా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఎమర్జెన్సీగానే ఫీల్ అయ్యి వెంటనే డెంటిస్ట్ కలిసి ప్రాబ్లం ఏంటనేది రెక్టిఫై చేయించుకోండి. దీంతో పాటు ప్రతి 6 months ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకుని ఏవైతే బ్రషింగ్ మెథడ్స్ కానీ
ఆహార అలవాట్లు, జీవన శైలి, టెన్షన్స్ లేకుండా ఉండటం, మెడిటేషన్ చేయటం, మంచి అలవాట్లు చేసుకుంటే డెంటల్ ప్రాబ్లమ్స్ ఎప్పటికి రావాలి. సార్ ఇప్పుడు అంటే స్టార్టింగ్ లోనే మనం వస్తే తక్కువ ఖర్చుతో వైద్యం అయిపోయి పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత వస్తే ఎక్కువ ఖర్చు అయ్యి పన్ను పీకేసే ప్రమాదం కూడా ఉందా? తప్పనిసరిగా అండి, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఆయన ప్రశ్నలో చాలా వాల్యూ ఉంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడే డెంటల్ సమస్య కానీ, చిగురు సమస్య కానీ, నోటి సంబంధించి చిన్నగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ ప్రొసీజర్, చిన్న ప్రొసీజర్ తక్కువ టైం డ్యూరేషన్ అవుతుంది, ప్రైసెస్ కూడా చాలా తక్కువలో అయిపోతాయి. అదే మనం నెగ్లెక్ట్ చేసి అది పెద్దదయ్యి గోటితో పోయి కొట్ల వరకు తీసుకెళ్తే కాస్ట్ పెరుగుతుంది, దాని యొక్క టైం డ్యూరేషన్ ప్రొసీజర్ కూడా పెరుగుతుంది, దాని రిజల్ట్స్ కూడా మారుతాయి అన్నమాట. చిన్నగా ఉన్నప్పుడు చేసుకుంటే రిజల్ట్ పర్ఫెక్ట్ గా వస్తాయి. పెద్దగా అయిన తర్వాత ఏంటంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది, మెడికేషన్ రెగ్యులర్ గా వాడాల్సి వస్తుంది, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అంచేత సమస్య చిన్నగా ఉన్నప్పుడే మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తాను. చిగురు సమస్య, పంటి చిగురు సంబంధించి చాలా మంది గమనించరు. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ సార్ గత కొన్ని రోజులుగా బ్రష్ చేస్తున్నప్పుడు బ్లీడ్ అవుతుంది, మొత్తం కనిపిస్తుంది అప్పుడప్పుడు, అది కూడా రోజు కనిపించలేదు, ఈ రోజు కనిపిస్తే మళ్ళీ 4 రోజులు కనిపిస్తుంది. మాట్లాడుతున్నప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇవి ఒకరోజు వచ్చేసినాయి కాదు, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా నోట్లో సమస్య స్టార్ట్ అయ్యింది. మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల, ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం వల్ల నోటి నుంచి దుర్వాసన రావటం, లేదా చిగురు నుంచి రక్తం కారడం లాంటిది సమస్య వస్తుంది. రక్తం కారుతుందంటే సమస్య కొంచెం ముదిరిందని అర్థం. ఈ సింటమ్స్ ఉన్నప్పుడు ఒక స్టేజ్ లో స్కేలింగ్ ప్రొసీజర్ ద్వారా నయం చేయొచ్చు. ఆ వ్యాధి ముదిరితే చిగురు సంబంధించిన ప్రాబ్లం కనుక పెద్దదైనట్లయితే డీప్ స్కేలింగ్ చేయాలి, అంటే చిగురు లోపల ఇన్స్ట్రుమెంట్ పంపించి క్లీన్ చేస్తారు డాక్టర్. లేదా క్యూరిటైజర్ ఒక ప్రొసీజర్ ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ అది. ఇవన్నీ దాటిపోయి వెళ్ళిపోయింది అనుకోండి, చిగురు సమస్యకి సంబంధించి ఫ్లాప్ సర్జరీ అంటారు. సర్జరీ అంటే కోర్స్ తీసేది కదా, ఏం లేదు సింపుల్ గా చెప్తాను మీకు. అరటి పండు తొక్క వెలుసా చూసారులాగా, అలా చిగురిని పంటుకుంటే చిగురిని ఈ పక్కన ఆ పక్కన సర్జికల్ బ్లేడ్ తో కట్ చేసి వెలుస్తారు. లోపల బోన్ లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కూడా క్లీన్ చేస్తారు. పంటికి ఉంటే మొత్తం అంతా ఆ బ్యాక్టీరియా క్లీన్ చేసి వాళ్ళ చిగురిని దగ్గర చేసి కుట్లు వేస్తారు. నోట్లో సూచన చేస్తారు. 10 నుంచి 11 days నోట్లో సూచనలు ఉంటాయి, ఏమీ తినకూడదు, అంతా లిక్విడ్ డైట్ తీసుకోవాలి, రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసుకోవాలి. అక్కడి నుంచి ప్రతి 3 నెలలకి, తర్వాత సంవత్సరం పాటు 6 నెలలకు ఒకసారి స్కేలింగ్ కోసం తప్పగా చేసుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ స్కేలింగ్ అనే ప్రొసీజర్ ₹1000 సింపుల్ గా అయ్యేది, ఫ్లాప్ సర్జరీకి వెళ్ళేటప్పటికి ఎంత క్రిటికల్ అయితే చూడండి. సర్జరీ వరకు వెళ్తుంది, నోట్లో సూచర్ చేయించుకోవాలంటే కట్ చేయించి, అంటే పెయిన్ ఉండకపోవచ్చు, ఇప్పుడు ఎక్విప్మెంట్ లో పెయిన్ ఉండదు, ఇబ్బంది ఉండదు, కానీ ప్రొసీజర్స్ పెద్ద చేసుకోవాలి. కాస్ట్ కూడా అక్కడ 1000 ఉండేది, అక్కడ 30 నుంచి 40,000 లేజర్కి అయితే ఇంకో కొంచెం ఎక్కువ కూడా అవుతుంది. సో కాస్ట్ కూడా చాలా వేరియేషన్ అవుతుంది, చాలా సమస్యలు ఎదురవుతాయి. అందుకని సమస్య చిన్నగా ఉన్నప్పుడే, అది ఒక చిగురు గురించి ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ పంటి సమస్య కూడా అంతే. అంచేత సమస్య చిన్నగా ఉన్నప్పుడే మీరు వెంటనే రియాక్ట్ అవ్వండి, తగిన చికిత్స చేయించుకోండి. ఒక్కొక్కసారి నోటి సమస్యలను అశ్రద్ధ చేస్తే నోటి క్యాన్సర్ కూడా దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇవి సరివేళ మనకు వెళ్ళడే. చాలా మంది పాంపర, గుట్కా ఇది నమ్ముతూ ఉంటారు, వాళ్ళు అబ్జర్వ్ చేసుకోరు, వాళ్ళు మూడ్లో వాళ్ళు తింటూ ఉంటారు, నోట్లో పెట్టి ఉంచుకుంటారు. అలాగా వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫైనల్ స్టేజ్ లో నోరు ఓపెన్ అవుతుంది. ఒక వేలు పెట్టాలంటే ఓపెన్ అవుతుంది, అది కూడా ఓపెన్ అవ్వాలని పరిస్థితిలో కుటుంబ సభ్యులు గమనించి అప్పుడు తీసుకొస్తారు. అప్పుడు చేయాలంటే చేయాలి అక్కడ ఉంటుంది, ఆ థర్డ్ స్టేజ్ ఎప్పుడు ఉంటుంది, సర్జరీ చేయాలి. అప్పుడు కూడా మన ప్రాణాల గ్యారెంటీ ఇవ్వలేము. సో హెల్దీగా అంటే నోరు, నా నోరు ఆరోగ్యంగా ఉంది అని ఎవరికి సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? ఈ 4 వేళ్ళని ఇలా పెట్టి నోరు పూర్తిగా ఓపెన్ చేసి, ఈ 4 వేళ్ళు గట్టిగా నోట్లో పడుతున్నాయంటే నా నోరు హెల్దీగా ఓపెన్ అవుతుంది అర్థం. సో ఎక్కడైతే ఈ కండరాలు, ఈ దవడకు దగ్గర ఉండే కండరాలు బిగిసిపోతాయో, అది ఎవరికొంటే ఎక్కువగాని కొన్ని అంటే చెడు అలవాట్లు లేని వాళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. పాన్పర, గుట్కా, ఈ పొగాకు నమ్మలే వాళ్ళకి ఈ కండరాన్ని బిగిసిపోయి నోరు ఓపెనింగ్ 4 వేలు పట్టాల్సింది 3 వేలు, 2 వేలు, 1 వేలు మాత్రమే ఈ పొజిషన్ వస్తుంది. ఆహారం కూడా తీసుకోవడం కష్టం అవుతుంది, నమలాలి, మింగాలి, ఎలా తింటారు? అటువంటి పొజిషన్ ప్రమాదాలు కూడా వస్తాయి, అది నోటి క్యాన్సర్ దారితీస్తుంది. అందుకే సమస్యను ఎప్పుడు కూడా నోటి సమస్యని అశ్రద్ధ చేయొద్దని చెప్తాం. పెద్ద సమస్య సార్ మీరు చెప్తుంటే, సిగుళ్ళు ఎలా కోస్తాయి అసలు పరిస్థితి చేయడానికి అంటే డబ్బులు ఇవ్వడం ఒక బాధ, అది కాకుండా మళ్ళీ ఇదంతా భరించాలి కదా, ఎంత కష్టమో. బాగుంది సార్, చాలా బాగుంది. మా శ్రోతలందరికీ, మా ప్రేక్షకులందరికీ చక్కగా మంచి అవేర్నెస్ కల్పించారు. అలాగే మా సబ్స్క్రైబర్స్ కి మంచి డిస్కౌంట్ ఆఫర్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది సార్, మీ వాల్యుబుల్ టైం కేటాయించి
మీరు మా అవకాశం స్టూ- ఇచ్చారు. మా స్టూడియో అవకాశం ఇచ్చారు. మీ సుప్రీం టీవీ ద్వారా ప్రజలందరికీ కూడా డెంటల్ హెల్త్ మీద అవేర్నెస్ ఇచ్చే అవకాశాన్ని శ్రీనివాస్ గారు కల్పించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరూ కూడా ఈ డెంటల్ కేర్ తీసుకొని ప్రాపర్ గా ఎప్పటికప్పుడు చెకింగ్స్ చేయించుకుంటూ సమస్య మరీ చేయి దాటిపోకముందే డెంటిస్ట్ ని కలిస్తే సార్ చెప్పినట్టు తక్కువ ఖర్చుతో, తక్కువ మన శ్రమతో, తక్కువ కష్టంతో పరిష్కారం అవుతుంది. అదే ఎక్కువైపోతే ఇంకా మరి ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది ట్రీట్మెంట్. అందరూ మంచి ఓరల్ హెల్త్ మెయింటైన్ చేస్తూ మన గ్లామర్ కి కూడా చిహ్నం మన స్మైల్. మన స్మైల్ బాగుండాలంటే మన ఓరల్ హెల్త్ బాగుండాలి. అది బాగలేకపోతే మనం మనసారా నవ్వలేము, నవ్వకపోతే ఎవరు పడరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.